బావా, ఆ రోజు నువ్వు నన్ను హాల్లో హక్ చేసుకున్నావు, నేనేమైనా అన్నానా? కిచెన్ లో కిస్ చేసావు కదా, నేనేమైనా అన్నానా? ఇంకా ముద్దుల దగ్గర ఉన్నాడా? ఈ సంజయ్ గడ వ్యాపారంలో ఫాస్ట్ గాని పత్తాపురంలో వీక్ అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి చేసుకో బావా. పొద్దున్నే కాఫీ పెడతా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముద్దు పెడతా, వచ్చేసరికి వంట పెడతా. నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా సార్. బావా, నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడే నీకు ఆల్మోస్ట్ పడిపోయా. నేను ఆల్రెడీ నీకంటే అమ్మ మొగుడు ఫిగర్ పడిపోయినా. బావా జానకమ్మ గారు, సంజయ్ మదర్, సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంటల్గా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు. సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా, అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లా, అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి. ఉండొచ్చేమో. వదిన వినగలదే గాని తిరిగి మాట్లాడలేదు. షీ కాంట్ రియాక్ట్. అమ్మా, నేను ఈ ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు. నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటి నుండి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నా. ఆఫీస్ టైం. సార్ థ్యాంక్స్. దేనికి? ఆఫీస్కి వెళ్తాం పద. రే, ఎమోషనల్ అయిన చాలు, మనీ మ్యాటర్ తేల్చేయి. ఓకేనా? కార్లోకి అడిగి అడుగుతావు కదా? అడుగుతా, గట్టిగా అడుగు. బా, ఈ ధనుంజయ్ గాడు ఒకడే దొబ్బేస్తున్నాడు. టార్చర్. సార్ మనం బయటకు వచ్చాం. అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా, పరిచయం చేస్తాను. సార్ బయటకు వచ్చాక మీరు ఒకటి ఇస్తా అన్నారు. ఎంత ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? జస్ట్ 39,000. 39,000 అంతే ఇస్తానని చెప్పాను కదా. కమిట్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా సార్. అంటే మాట ఇచ్చి తప్ప మన చెడ్డ పేరు మనకు రాకూడదు సార్, అంతే. ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారా? ఇట్లా పడేస్తాను ఈ డబ్బులు. ఇచ్చేస్తారు రా సార్. సార్ వాళ్ళది మనలాగా సిగ్గులేని బ్యాచ్ అనుకున్నావా? చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఇందాక ఈవినింగ్ అన్నారు, మార్నింగ్ ఆఫీస్ అన్నారు. ఆఫీస్ లో ఇస్తున్నారా, ఈవినింగ్ ఇస్తున్నారా? చిన్న కన్ఫ్యూజన్, చాలా మైండ్. సార్ 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 ముందు కారాపోయా సార్. ఈవినింగ్ అయినా 30,000కి మూడ్ ఆఫ్ అయింది ఏంటినా సార్? తమ్ముడు సార్, ఇంకో 2 days అయినా పర్లేదు సార్, అడ్జస్ట్ అవుతా సార్. ఏం పర్లేదు సార్, మీరు అలా ఫీల్. అక్కడే సండే midnight 2 o'clock నా అన్నయ్య కొడుకు సంజయ్కి యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాడంతటి వాడు ఆ ధనుంజయ్కి డెలివరీ ఇవ్వాలని ఫార్మా ల్యాబ్ వైపు వెళ్తున్నాడు. ప్లీజ్ ఎక్కడో చూసి వాడు ఒక్కడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవడో దారిని పోయాడు ఆ కొడుకు. ఆడి కారు మీద కాఫీ కొట్టాడు.
కృష్ణదాస్ కమ్. పద. జీవన్ సార్, కృష్ణదాస్ డిస్టర్బ్డ్గా ఉన్నాడు, జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయి. రండి సార్. యా హలో సార్, మీ క్యాబినెట్ వైపు. సార్ సార్, మీరు చచ్చిపోయిన విషయం చెప్తామని ఆఫీస్కి వస్తే స్వయంగా మీరే ఉన్నారు కదా సార్. సార్, సంజయనా మీరు? సంజయ్. మరి గంట క్రితం గాంధీ హాస్పిటల్ మార్చరీలో మీ డెడ్ బాడీ చూసినా కదా సార్. ఈడున్నారు ఇప్పుడు. ఇక్కడేం చేస్తారు, ఇంత స్పీడ్గా వచ్చిర్రు? అది కృష్ణదాస్ అని ఒక అబ్బాయి సేమ్ నాలాగానే ఉంటాడు చూడ్డానికి. సో ఆ అబ్బాయి చనిపోయాడు. ఓ, ఇప్పుడు చచ్చిపోయింది కృష్ణదాస్ అంటావు? అవును. మరి ఆన్ పర్స్లా మీ ఐడి ప్రూఫ్ ఏం చేస్తుంది సార్? అంటే ఇద్దరం ఒకేలా ఉంటాం కదా. సో ఆ అబ్బాయిని అప్పుడప్పుడు నేను వెళ్ళి కాఫీ షాప్ లో కలుస్తాను. నువ్వు కృష్ణదాస్ ఒకేలాగా ఉంటారు, అప్పుడప్పుడు కాఫీ షాప్ లో కలుస్తుంటారు, ఐడి కార్డులు మారిపోయినాయి అంటావు, అంతేనా? సార్, ఒక పని చేద్దాం సార్. మీరు గనక ఈ ఆఫీస్ బంద్ చేసే పరిస్థితి గనక వస్తే రైటర్ అయిపోండి సార్. మంచి ఫ్యూచర్ ఉంటది. ఏమన్నా వేస్తురా సార్ స్పాట్ లో? మామూలుగా వేస్తలేరు కదా సార్. సార్ అది కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి. కృష్ణదాస్, నాకు అర్థమైందిరా. నువ్వు సంజయ్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు. సంజయ్ ని లేపేస్తే సీఈఓ అయిపోవచ్చని ప్లాన్ చేసి సంజయ్ ని లేపేసి సంజయ్ సీట్ లో సీఈఓగా సెటిల్ అయినావు. సార్ మీరు అనుకుంటున్నట్టు అస్సలు కాదు సార్, నేను చెప్పే మాట ఒక్కసారి వినండి సార్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా, నెక్స్ట్ టైం ప్రూఫ్స్ తో వస్తా. అప్పుడు నువ్వు నాతో రావాల్సి ఉంటది, కానీ వెనక్కి తిరిగిపోతావన్న గ్యారంటీ ఉండదు బేటా. మిలింగే. హాయ్. నీ ఫ్రెండ్స్ని అడిగాను, నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. ఇదేంటి కొత్త లుక్, న్యూ హెయిర్ కలర్, లెన్స్, నైస్, బాగుంది. అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా. నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను. హలో, అందుకే సారీ చెప్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిజంగానే సీఈఓ కాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చెప్పేస్తా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తా, కృష్ణ, పోలీసు వాళ్ళకు కూడా చెప్పేస్తా. కృష్ణ, ఏం కాదు, నేను చెప్పేస్తా. కృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చెప్పేస్తా. నేను మొత్తం చెప్పేస్తా. ఇట్స్ ఓకే. నేను వాళ్ళందరికి హే, ఐ లవ్ యూ. విల్ ఫేస్ దిస్. కీర్తి, నేను నిజంగా వెయిటర్ని అయినా కూడా నీకు ఓకేనా? ఐఎమ్ విత్ యూ. కృష్ణ, తాగింది చాలురా. అది ఏదో యాక్సిడెంట్గా జరిగింది, నువ్వు కావాలని చేయలేదు. అది ఏదో కావాలని చేసినట్టు ఫీల్ అయిపోతావేంట్రా? కృష్ణ, రేయ్ రేయ్, నేను కావాలని సంజయ్ని చంపలేదమ్మా.
రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ లో అనుకోకుండా నేను నిజంగా కావాలని సంజయ్ చంపలేదమ్మా. నేను సారీ చెప్పాల్సిన మొదటి వ్యక్తి మీరే. నన్ను క్షమించాల్సిన మొదటి వ్యక్తి కూడా మీరే, కానీ నేను క్షమాపణ అడగట్లేదు. మీ కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టి చూడలేకపోతున్నాను.